మనకి ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాను ఇండియాలో మళ్ళీ బాంబు పేలుళ్ల కుట్రకి తెరదీసింది. ఐఎస్ఐ వాళ్ళది ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ అంటారు, పాకిస్తాన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ వాళ్ళు రంగంలో దిగినట్టుగా మనకు అర్థమవుతుంది. అప్పటి నుంచి మన ఇంటెలిజెన్స్ సర్వీసులు కూడా దేశవ్యాప్తంగా చాలా అలర్ట్గా ఉంటూ అనేక మందిని ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారు. చాలా చోట్ల కుట్రల్ని భగ్నం చేసుకుంటూ వస్తున్నారు. మనం హైదరాబాదులో కూడా చూసాము, విజయనగరం హైదరాబాద్లో రెండిట్లో ఇద్దరు అబ్బాయిలు కలిసి టిఫిన్ బాక్సులు చేయాలని. ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాదులు కూడా తమ పద్ధతుల్ని మార్చుకుంటున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు చాలా అలర్ట్గా ఉన్న నేపథ్యంలో వాళ్ళు మెథడ్స్ని మార్చుకున్నారు. ఒకటి, మామూలుగా ముస్లిం తీవ్రవాదులు అంటే పేదవాళ్ళు, నిరుద్యోగులు, లేకపోతే అసంతృప్తి నిరాశలతో ఉన్న యువకులను పట్టుకోవడం అనేది మనకు కనబడుతుంది. కానీ ఇప్పుడు ఏంటంటే బాగా సెటిల్ అయిన వాళ్ళు, డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రొఫెసర్లు, ఇలాగ వైట్ కాలర్ టెర్రరిజం అంటారు, వాళ్ళ మీద ఫోకస్ చేశారు. ఎందుకంటే వీళ్ళు మోర్ డేంజరస్. ఎందుకంటే వీళ్ళు రాడికలైజేషన్, ఇస్లామిక్ రాడికలైజేషన్ బాగా చేయగలరు. ఎందుకంటే వాళ్ళకి యూత్తో సంబంధాలు ఉంటాయి, ప్రజలతో సంబంధాలు ఉంటాయి, వాళ్ళకి మంచి పేరు ఉంటుంది. వాళ్ళు చెప్పిన దాన్ని బిలీవబుల్గా ఫీల్ అవుతారు. రెండోది, వీళ్ళకి ఎవరి మైండ్లతో ఎలా ఆడుకోవాలి ఇవన్నీ బాగా నాలెడ్జ్ ఉంటుంది, ఎడ్యుకేషన్ ఉంటుంది కాబట్టి. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళకి టెక్నాలజీతో కూడా ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి విదేశాల నుంచి డైరెక్ట్గా సోషల్ మీడియా ద్వారా కాంటాక్ట్లు చేయడం, వీళ్ళని వాడుకోవడం అనేది మనకు కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ల తర్వాత బాగా అన్ని చోట్ల అలర్ట్ అయ్యారు పోలీసులు. ఇప్పుడు నిన్న ఇంకొక అతిపెద్ద ప్రమాదం నుంచి పంజాబ్ లూథియానా పోలీసులు కాపాడారన్నట్టుగా చెప్తున్నారు. అదేంటంటే పంజాబ్లో ఒక గ్రెనేడ్లతో దాడి ప్లాన్ చేశారు కొంతమంది టెర్రరిస్టులు. ఇందులో ఐఎస్ఐ ప్లానింగ్ ఉందంటున్నారు. మలేషియాలో కొంతమంది టెర్రరిస్టుల ద్వారా వీళ్ళు కాంటాక్ట్లోకి వెళ్ళి గ్రెనేడ్లను ఎలా తయారు చేయాలి, గ్రెనేడ్లు వీళ్ళకి ఎక్కడి నుంచి అందివ్వాలి అన్న ప్లానింగు. దాని తర్వాత గ్రెనేడ్లు ఎట్లా పేల్చడం ఎట్లా, ఎందుకంటే దాని గ్రెనేడ్ అంటే మనం సినిమాల్లో చూస్తుంటాం, పిన్ ఉంటుంది, పిన్ను ఇట్లా అదుముకొని పిన్ను తీసేసి దాన్ని ఇట్లా రిలీజ్ చేస్తే విసిరేస్తే పేలుతుంది. మామూలుగా మిలిటరీ గ్రెనేడ్కి అక్యురసీ ఉంటుంది, అంటే పిన్ను రిలీజ్ చేసి చెయ్యి తీసేసినాక 10 సెకండ్లలో పేలుతుంది అనే ఒక అక్యురసీ ఉంటుంది. సో మనం ఎనిమి దూరము, ఎనిమిని చేరుకునే టైము ఇవన్నీ చూసి ఒక్కోసారి దగ్గరే ఎనిమి ఉంటే 10 సెకండ్లు కాకుండా రిలీజ్ చేసినా కొద్దిసేపు మన దగ్గర పెట్టుకొని మళ్ళీ వేస్తారు. ఎందుకంటే అక్యురసీగా పేలాలి, లేకపోతే ఎనిమి ఆ గ్రెనేడ్ని పట్టుకొని మన మీద విసిరే అవకాశం ఉంటుంది. సో కానీ లోకల్ మేడ్ మావోయిస్టులు కూడా లోకల్ మేడ్ గ్రెనేడ్స్ చేస్తారు. వీళ్ళకి అక్యురసీ ఉండదు. ఒకసారి 10 సెకండ్లలో పేలొచ్చు, ఒకసారి ఇమీడియట్గా పేలొచ్చు, ఒకసారి అరగంట కూడా పేలకపోవచ్చు. ఇలాంటి ఉంటుంది అనమాట మేడ్. అందుకని ఈ టెర్రరిస్టుల దగ్గర ఏంటంటే మాజీ మిలిటరీ వాళ్ళు, ఇక్కడ ఐఎస్ఐ పాకిస్తాన్ కాబట్టి వాళ్ళకి మిలిటరీ ఎక్స్పర్టైజ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అక్యురసీగా ఉంటుంది. మావోయిస్టుల దగ్గర అంత అక్యురసీ ఉండదు, కానీ టెర్రరిస్టుల దగ్గర అంత అక్యురసీ ఉంటుంది అనమాట. మన ఇండియన్ మిలిటరీ దగ్గర ఉన్నంత అక్యురసీ టెర్రరిస్టుల దగ్గర కూడా ఉంటుంది. అందుకని గ్రెనేడ్లతో అటాక్ చేయాలనేది ప్లాన్ చేశారు. అంటే కొన్ని అక్కడక్కడ జనసమ్మర్దంగా ఉన్న చోట గ్రెనేడ్ వేస్తే ఖచ్చితంగా గ్రెనేడ్ జనం మధ్యలో పేలితే ఎక్కువ మంది చనిపోతారు. ఎక్కువ మంది చనిపోవడానికి గ్రెనేడ్లు ఎక్కువ వాడుతుంటారు మిలిటరీలో కూడా. బాంబు కంటే కూడా గ్రెనేడ్ మోర్ పవర్ఫుల్, కంట్రీ మేడ్ బాంబు కంటే.